మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288586666. తెనాలిలో డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈరోజు శుక్రవారానికి వారి నిరసన అయితే 5వ రోజుకు చేరింది. శుక్రవారం ఉదయం నుంచి కూడా తెనాలి కొత్తపేటలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పెన్ డౌన్ కార్యక్రమాన్ని డాక్యుమెంట్ రైటర్లు చేపడతా ఉన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ డాక్యుమెంట్ రైటర్ల సమ్మె కారణంగా కొంత ప్రజలైతే అయోమయానికి గురవుతూ ఉన్నారు. ఆ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు మొత్తంగా కూడా పూర్తిగా నిలిచిపోయాయి. డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ చేపడుతున్నారు కాబట్టి ఈ నెల 31 వరకు వారి పెన్ డౌన్ కొనసాగుతుంది కాబట్టి రిజిస్ట్రేషన్ సేవలన్నీ కూడా ఆగిపోయినాయి అని చెప్పిన అయితే ప్రజలు ఆందోళన పడుతున్న నేపథ్యంలో అధికారులు అయితే కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఈరోజు సబ్ రిజిస్ట్రార్ కొత్తపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కె బుచ్చిబాబు, అట్లాగే వెస్ట్ సబ్ రిజిస్ట్రార్ బాజిద్ వీరు కూడా మీడియాతో మాట్లాడుతూ కొంత క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్ కారణంగా ఎటువంటి రిజిస్ట్రేషన్లకు సంబంధించి సేవలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు, రిజిస్ట్రేషన్లు యథాతథంగా కొనసాగుతున్నాయని చెప్పినైతే వారు పేర్కొంటా ఉన్నారు. అట్లాగే ప్రజలు డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్లో ఉన్నారు, వారు నిరాహార దీక్షలు చేపడుతున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్లకు సంబంధించి వెనకడుగు వేయకుండా నేరుగా కార్యాలయానికి వస్తే డాక్యుమెంట్ రైటర్ల ద్వారా ఏ విధమైనటువంటి సేవలు పొందుతారో అదే సేవలు ఇక్కడ మన సిబ్బంది రిజిస్టర్ ఆఫీస్ సిబ్బంది ద్వారా కూడా అవన్నీ కూడా అందజేసి ఆ డాక్యుమెంట్ సిద్ధం చేయడం కానివ్వండి, బ్యాంక్ చలానాలు సిద్ధం చేయడం కానివ్వండి పూర్తి చేసి రిజిస్ట్రేషన్ అనేది కూడా పూర్తి స్థాయిలో ఎంతో పారదర్శకంగా అయితే చేయిస్తామని అయితే అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రజలు అపోహలు చెందాల్సిన అవసరం లేదు. అట్లాగే డాక్యుమెంట్ రైటర్లు కూడా ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి జీవో కానివ్వండి, ఆర్ఎస్ కేంద్రాల విధానం వల్ల కానివ్వండి అపోహలు చెందాల్సిన అవసరం లేదు. వీటి వల్ల రిజిస్ట్రేషన్కి సంబంధించిన సేవలను మరింత పారదర్శకంగా మెరుగైన విధంగా అందించేందుకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది తప్పితే డాక్యుమెంట్ రైటర్ల ఉపాధి దెబ్బతీయాలని చెప్పిన ప్రభుత్వ ఉద్దేశం కాదు. ఇది ఒక గొప్ప నిర్ణయం అని అయితే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా అవగాహన చేసుకోవాలి. అట్లాగే డాక్యుమెంట్ రైటర్లు కూడా అపోహలు పెట్టాలని చెప్పినైతే జాయింట్ సబ్ రిజిస్ట్రార్ బుచ్చిబాబు అట్లాగే బాజిద్ కోరుతా ఉన్నారు. ఇక్కడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 2 మాదినేని హరికిషన్తో కలిసి వీరు కొత్తపేటలో ఉన్నటువంటి కార్యాలయంలో మీడియా సమావేశంలో అయితే ప్రజలకు కొంత వివరణ ఇచ్చి రిజిస్ట్రేషన్ సేవలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చు. డాక్యుమెంట్ రైటర్లు అందించే సేవలన్నీ కూడా తమ కార్యాలయంలోనే అందించి ప్రజలకు ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లు సిద్ధం చేసి రిజిస్ట్రేషన్ చేయించి పంపిస్తామని చెప్పినైతే వారు భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. తెనాలి పరిసర ప్రాంతాలు ఈ రిజిస్ట్రేషన్ సబ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ పరిధిలోని రిజిస్టరింగ్ పబ్లిక్కి ప్రజలకు తెలియజేయనది ఏమనగా గత 2-3 రోజుల నుండి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆధునిక సౌకర్యాలతో ఇప్పుడున్నటువంటి ఇంకా స్పీడ్గా రిజిస్ట్రేషన్ జరిగేదానికి వసతులతో ఒక ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్ణయించింది. అది ప్రయోగాత్మకంగా పెడతానికి మా మీడియా ద్వారా కానీ అనేక విధాలుగా మా పబ్లిక్కి తెలియజేసి ఉన్నారు. ఆ క్రమంలో డాక్యుమెంట్ రైటర్లు కానీ మిగతా ప్రజలకు కానీ ఒక ఆందోళన ఒక అపోహ, ఇది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ప్రైవేటీకరణ అవుతుందని కానీ, లేతే డాక్యుమెంట్ రైటర్స్కి వాళ్ళకి ఏదైనా జీవనోపాధి, వాళ్ళ వృత్తిపరమైనటువంటి జీవనోపాధి ఏదైనా ఇబ్బంది అవుతుందనే భయాందోళనతో 2-3 రోజుల నుండి వారు కొంత నిరసనగా స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. అది మనందరికీ తెలిసిన విషయమే. మేము మా డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేసేది ఏంటంటే, మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానీ మాకున్న దీని ప్రకారము తెలియజేసేది ఏంటంటే అది అపోహ మాత్రమే, ఎలాంటి ప్రైవేటీకరణ జరగదని గవర్నమెంట్ వారు కానీ మాకున్న అధికారులు కానీ తెలియజేస్తున్నారు. నెగోషియేషన్స్ కూడా జరిగి ఉన్నవి. సో ఆ విధంగా రిజిస్ట్రేషన్కి అంతరాయం కాకుండా రిజిస్టరింగ్ పబ్లిక్ వాళ్ళు వెయిట్ చేయకుండా మా ఆఫీస్కి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళ మేము ఆ డాక్యుమెంట్ వాళ్ళకి ఏ విధంగా అయితే గతంలో ఏ విధంగా అయితే జరిగినాయో ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేసేదానికి
పీడీఈ స్వయంగా మేమే మా స్టాఫ్ ద్వారా చెక్ స్లిప్ డేటా ఫీడ్ చేసేసి చలానా కూడా ఎలా కట్టాలి ఏంటనేది వాళ్ళకి ఎవరైనా తెలియని పబ్లిక్ ఉంటే వాళ్ళకి మేము సహాయం చేసి అది చలానా ఆన్లైన్లో తీయించేసి లేదా బ్యాంకు ద్వారా కానీ కట్టించేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియని గతంలో ఏ విధంగా అయితే సౌకర్యవంతంగా జరిగిందో ఆ విధంగా కూడా మనం ఇప్పుడు చేయడానికి మేము చేయగలము. ఆ విషయాన్ని మీడియా ద్వారా రిజిస్టరింగ్ పబ్లిక్ అందరికీ తెలియజేస్తున్నాము. ఇది అపోహ మాత్రమే, మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరంగా మా ఆఫీస్ పరంగా మేము ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. రిజిస్ట్రేషన్ సేవలను ఇంకా పారదర్శకంగా ప్రజలకి ఎంతో అనువుగా అన్ని పనులు ఒకే చోట జరిగే కార్యక్రమంలో భాగంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలని చెప్పి ప్రస్తుతం జిల్లా కేంద్రానికి 1 చొప్పున 28 సేవా కేంద్రాలు ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. దానికి అనుగుణంగా ఆ కార్యక్రమం మొదలవుతుంది. అందులో భాగంగా ఇప్పుడు దస్తావేజ్ లేఖర్లు కానివ్వండి, లేదా వాళ్ళు ఒక అపోహ సృష్టించుకున్నారు. ఈ డిపార్ట్మెంట్ అంతా ప్రైవేట్ పరం కాదుందని, డిపార్ట్మెంట్లో మాకు ఉపాధి మొత్తం పోయిద్దని చెప్పి మమ్మల్ని తీసేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు దస్తావేజులు రాయకుండా. వాళ్ళకి ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. నిన్న మా కమిషనర్ గారితో దాదాపుగా ఒక 80 మంది దస్తావేజ్ లేఖల సంఘం వాళ్ళు వచ్చి అంతా అసోసియేషన్ వాళ్ళు వచ్చి అంతా కమిషనర్ గారితో 2 గంటలు చర్చలు జరిపి మేము ఈ సర్వే విరమిస్తున్నాము, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మా కమిషనర్ గారు వాళ్ళ సందేహాలన్నీ నివృత్తి చేసిన పిదప వాళ్ళు ఏం చేశారంటే లిఖితపూర్వకంగా వాళ్ళు సంతకాలు పెట్టి మేము విరమిస్తున్నామని చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇదంతా మళ్ళీ వెనక్కి తిరిగారు. మళ్ళీ స్ట్రైక్ ప్రారంభించారు. ఇప్పుడు మా కమిషనర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా ఏంటంటే ఇప్పుడు ప్రజలకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా ప్రజలు మా దగ్గరికి మా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కనుక వస్తే వాళ్ళకి మేమే దగ్గరుండి పీడీఈ తయారు చేసి మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని చలానాలు కట్టించి ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మేము సులభతరంగా చేస్తాం. ఇప్పుడు ఎట్లయితే జరుగుతున్నాయో సేమ్ అదే మాదిరిగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము, చేస్తున్నాము కూడా. అట్లా ప్రజలకి ఇబ్బంది లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళ ఉపాధి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే అన్నీ ఇప్పుడు మనం చలానా కట్టాలంటే బ్యాంక్ వెళ్ళాలా, స్లాట్ బుక్ చేయాలంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, డాక్యుమెంట్ తయారు చేయాలంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. ఇవన్నీ సేవలన్నీ ఒక కేంద్రంగా ఏర్పాటు చేసి ఫస్ట్ జిల్లా సింగిల్ విండో టైప్గా అన్ని సేవలన్నీ ఒకే చోట వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఒక బృహత్తరమైన కార్యాచరణ ప్రణాళిక చేసిందన్నమాట. ఈ విషయాన్ని మీరు ప్రజలందరికీ తెలియపరచాలని ఈ మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposit.
deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.